బాబు నమస్కారం అండి అందరికీ. ఈరోజు మూడో దఫా మా పాదయాత్రని అడ్డుకోవడం జరిగింది. మీరు చూశారు. ఈ నిరంకుశ పాలన కొనసాగించి మమ్మల్ని బందీఖానా చేయటం అన్నది ఎంతవరకు న్యాయమో సమాజంలో ఉన్న గౌరవ పెద్దల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. మా జాతి హక్కుల కోసం, మా జాతికి ఇచ్చిన హామీ కోసం రోడ్డెక్కి వారు గుర్తు చేద్దామని ప్రయత్నం చేస్తే అడ్డుకోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. 2009 సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అని చెప్పారు. అయ్యా 2014లో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేశారు. వారు ఏ గైడ్లైన్స్లో చేశారు పాదయాత్ర? ఆ కాగితాలు ఏమని కోరుకుంటున్నాం, డిమాండ్ చేయట్లని చెప్పాను. అది ఎవరట్టండి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారు. పుష్కరాల్లో 30 మంది చంపేశాడు ముఖ్యమంత్రి గారు సామాన్యులు స్నానం చేసే ఘాట్లో. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమేమో దుర్ఘటనని చెప్పి మాకు వంకెట్టి మమ్మల్ని ఆపుతూ ఉన్నారే. అక్కడ 30 మంది చంపేసిన ముఖ్యమంత్రి కృష్ణా జిల్లాలో ఎందుకు స్నానం చేయించారు? ఎందుకు చేయనివ్వాలా? వారికి చుట్టాలా? మాకు చుట్టాలు కాదా? మాకు వారికి ఉన్న హక్కులు మాకు లేవా? మేము అనగారిని జాతిని బాండెడ్ లేబర్ కింద మమ్మల్ని చూస్తూ ఉన్నారా? ఇది ఎంత దారుణమో సమాజాన్ని గమనించమని కోరుతా ఉన్నాను. మేము లూటీలు చేయడానికి రావట్లేదే, ఇసుక దోపిడీ చేయడానికి రావట్లేదే, బ్యాంకులు దోపిడీ చేయడానికి రావట్లేదే, బంగారు షాపులు దొంగతనం చేయడానికి పాదయాత్ర చేయట్లేదే. ఎందుకు ఈ ఆంక్షలు? వారికి లేని ఆంక్షలు మాకేంటి? ఈ రాష్ట్రం నా జాగీరు అని చెప్పి ఈ రాష్ట్రం అంతా వారి జాగీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తే మేము రామే. ఎంతవరకు న్యాయం అడుగుతా ఉన్నాం. మాటకి ఏదో ఒక పేపర్ చూపించి మమ్మల్ని బదనాం చందనం కోసం మొన్న హౌస్ అరెస్ట్ అని చెప్పేసి డీజీపీ గారు, ఎస్పీ గారు హౌస్ అరెస్ట్ చేయలేదు. చౌకి దినానికి వెళ్ళొచ్చి నాకు పర్మిషన్ ఇస్తారంట. మా జాతిని రోడ్డు మీద పెట్టి నేను పుట్టినరోజులకి, పెళ్ళిళ్ళకి, దినాలకి, చావులకి వెళ్ళాలా? ఇది న్యాయమా? ఇది సబు అండి. ఇది ఐపీఎస్ సమాజంలో గౌరవం పెంచండి, గౌరవం పొందండి. 3 సింహాలకు ఉన్న గౌరవం ఇంకా పై తీసుకెళ్ళండి. దిగజారిపోయి ముఖ్యమంత్రిగా తొత్తుల్లాగా మా మీద ఆరోపణ చేయొద్దు దయించి. నిత్యం ఈయనే ఉంటాడు అనుకుంటారేమో. ప్రభుత్వాలు మారుతాయి. అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుంది. అప్పుడు మళ్ళీ మీకు చీకటి కమ్మే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దు.